జై వాల్మీకి, జై శ్రీరామ్. నేను మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. టిటిడి జలప్రసాదానికి బోయ జలప్రసాదంగా పేరు మార్చాలని, తిరుమల నందు వాల్మీకి మహర్షి మఠానికి స్థలాన్ని కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకులతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి తరఫున డిమాండ్ చేస్తున్నాను. 1000 సంవత్సరాల క్రితం జనజీవనం లేని సమయంలో తిరుమల నంబిగారు స్వామివారికి నిత్య కైంకర్యాలను చేస్తూ జలం కోసం కొండ నుండి కిందికి వచ్చి జలాన్ని తీసుకొని స్వామివారికి అభిషేకం కైంకర్యాలు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నటువంటి రోజులలో ఒకానొకప్పుడు స్వామివారికి కుండలో జలాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి తిరుమల నంబివారిని బోయవాడు ఎదురుపడి, స్వామి నాకు దాహం వేస్తుంది, మీరు తీసుకొని పోతున్నటువంటి ఆ కుండలో నీరును నాకు త్రాగడానికి ఇవ్వమని కోరగా, తిరుమల నంబివారు ఇప్పటికే స్వామివారి అభిషేకానికి ఆలస్యమైంది కనుక నేను ఈ నీరుని నీకు ఇవ్వలేను అని నంబివారు అక్కడ నుండి వెళ్తుండగా వెనుక నుండి బాణంతో కుండకు రంధ్రాన్ని ఏర్పరిచి బోయవాడు తన దాహాన్ని తీర్చుకున్నగా కుండ బరువు తగ్గడంతో నంబివారు వెనుకకు తిరిగి చూడగా బోయవాడు తన దాహాన్ని తీర్చుకున్నారని గ్రహించినటువంటి నంబివారు, ఓ బోయవాడా, ఇప్పుడు నేను స్వామివారికి జలాన్ని ఎక్కడి నుండి తీసుకొని వెళ్ళగలను అని ప్రశ్నించగా, బోయవాడు నంబిగారు మీరు నాతో పాటు రండి అని తిరుమల నంబిగారిని వెంట పెట్టుకొని కొండకు బాణాన్ని వేయగా ఆ కొండ మధ్యలోంచి జలధారలు రావడంతో ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు నేటికి ఆ జలధారలనే స్వామివారి అభిషేకానికి నిత్య కైంకర్యాలకు వాడుకుంటున్నారు. మరి తిరుమల నందు ఉన్నటువంటి భక్తాదులందరికీ తాగునీరు సాగునీరు ఇచ్చినటువంటి ఆ బోయవాణి పేరుతో టిటిడి బోయ జలప్రసాదంగా పేరును మార్చాలని, మరి అదే విధంగానే భారతదేశంలో ఉన్నటువంటి మఠాలన్నిటికీ, రాష్ట్రాలన్నిటికీ, కులాలన్నిటికీ మఠాలను ఏర్పరిచినటువంటి టిటిడి వారు వాల్మీకి మహర్షి మఠానికి స్థలాన్ని కేటాయించి వాల్మీకులకు తిరుమల నందు సముచిత స్థానాన్ని, గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణ కోసం చేయబోయే కార్యక్రమాలలో ప్రతి ఒక్క వాల్మీకి పాలు పంచుకోవాలని కోరుకుంటూ, మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. జై వాల్మీకి, జై శ్రీరామ్. మరిన్ని వీడియోల కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.